ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగోనైనా మరి ఇంతవరకు పాటల్లో, వాయిద్యాల్లో నాయన మరి స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో సమస్తము కూడా ధ్యాన భాగాలు వినిపించట్లో మీ యొక్క కృపతో నింపుదల దయచేసినటువంటి విధానములకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామమును ఘనపరిచిన వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన మా దేవుడు మా మధ్య మీరు ఉన్నావు కనుక ప్రభ, బిడ్డలు తండ్రి మీ మాటలు ఆలకించడానికి అద్భుతమైనటువంటి మంచి ఆకృతి కలిగినటువంటి మనస్సులను దయచేయండి. వచ్చినటువంటి బిడ్డలు నాయన నీ మాటలు ఆలకించి ఆరోగ్యము సమస్త సమస్యలను తొలగించుకున్నట్టుకు సహాయం చేయండి. ఎటువంటి అపవిత్రాత్మ కలతలతో తండ్రి గలిబిలి కాకుండా నీ వెలుగును ఈ యొక్క సంఘముపై మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. చదవబడినటువంటి ధ్యాన భాగాలు ప్రభా మేమైతే మాట్లాడలేము, కానీ మీరైతే వివరించగలరు, మా హృదయాలకు అర్జింపగలరు గనుక ప్రభా నాయన మరి ఇదిగో నీ బిడ్డలందరూ నిశ్శబ్దము కలిగి నీ మాటలు వినుటకు, నీ మాటలకు గౌరవమునిచ్చి, నీ మాటలకు మర్యాదనిచ్చి, నీ మాటలకు వలన ఆరోగ్యం పొందుకున్నట్టుకు ప్రతి బిడ్డను బలపరిచి నడిపించుకోమని నాయన మరి ఈ లైవ్ లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఆశీర్వదించాడు ప్రభా. వ్యక్తిగతమైనటువంటి బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి సమస్యలు, బాధలు సమస్తమైనటువంటి నీ మీద ఉన్నటువంటి ఆకృతి కలిగినటువంటి ఆత్మ ఆవేశంతో నిన్ను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలను నువ్వు ఘనపరుస్తావు. అటు విధమైనటువంటి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తికి అనుగ్రహించి ఇప్పుడు మీరు మీ యొక్క ఆదరణకర్తతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. బయట మాట్లాడుతుంటే చెప్పాలా, మాట్లాడొద్దని. మరి సమయంలో మరి మనము దేవుని యొక్క మాటల్లో మరి ఉన్నాం. దేవుని 61వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. మరి అది మరి దావీదు మహా దేవునికి అంగీకారమైనటువంటి వాడు. దావీదు గారి మాటలే మనము ఎక్కువ చెప్పుకుంటాం, బహుగా చెప్పుకుంటాం. దావీదు యొక్క చరిత్రను మనము దావీదు బుర్రకథలు నేర్చుకుంటారు, దావీదు గురించి ఇంకా రకరకాలైనటువంటి కథలు చెప్తారు. ఎందుకో తెలుసండి, దావీదు శ్రేష్టమైనటువంటి వాడండి, దావీదు ఉన్నతమైనటువంటి వాడండి, దావీదు ఒక గొప్ప దేవుని యొక్క సొంత ప్రేమ కలిగినటువంటి వాడు. అటువంటి దావీదునే అపవాది కలత పెట్టేసింది. అటువంటి దావీదుని దేవుడు మరి ఎంతో దేవునికి సన్నిహితుడైనటువంటి వాడు దావీదు. దేవుని యొక్క శక్తితో అనేకమైనటువంటి బలము కలిగి అనేకమైనటువంటి అపవాదిని ఎదిరించినటువంటి వాడు దావీదు. గొలియోతుని చంపేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు, సింహాన్ని చంపేశాడు, యుద్ధములో గెలిచాడు. ప్రతి యుద్ధములో కూడా కొన్ని లక్షల మందిని ఆయన దేవునికి అంగీకారం లేనటువంటి ప్రజలను ఏం చేశాడు, హతం చేసేశాడు. అటువంటి బలము కలిగినటువంటి దావీదును కూడా సాతానుడు కలత పెట్టాడు. సాతానుడు కలత పెట్టడమే కాక ఎన్నో ఇబ్బందులు, ప్రాణాపాయాలు, ఎన్నో గాయాలు, ఎన్నో మరి భయంకరమైనటువంటి బాధలు, అరణ్యములో ఎంతో శ్రమలు అనుభవించాడు దావీదు. అనుభవించినప్పటికీ కూడా తన జీవితాన్ని పరలోకమందు చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా అట్టి విధమైనటువంటి ఈ భూలోకంలో మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో మరి మనము వివరించుకుంటే అవి అంత ఇంత కాదు. అటువంటివన్నిటినీ కూడా మనం ఎదిరించాలంటే మనలో ప్రార్థన ఉండాలా, మన గృహంలో ప్రార్థన ఉండాలా, మన జీవితాల్లో మరి ప్రార్థనతో మనము ముగింపోవాలి. ప్రారంభం ప్రార్థన, ముగింపు ప్రార్థన. మనము ఎంతకాలము ఉండము కదా, మన ఆయుష్కాలం అంతా కూడా దేవుడు మనలో ఉన్నట్టు దేవుణ్ణి మనల్ని శరీరంలో అమర్చుకోవాలి. కనుకనే ఆయన అంటున్నాడు, యావా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఎంత చక్కని మాట చూడండి. ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గండి. ఎప్పుడైనా మనం అంటున్నామా, ఏదో పెద్ద ప్రమాదం అయితే దేవుడా మమ్మల్ని కాపాడే అంటాం. కానీ ఆయన బాగున్నప్పుడు, బాగులేనప్పుడు కూడా ఆయన దేవునికి మహిమకర్మగా జీవిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అయ్యా విను, నా మొర వినండి అని ఆయన చెప్తున్నాడు. కనుక ఇక్కడ మరి చూస్తే నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా, కష్టాలకి, బాధలకి, సమస్తమైనటువంటి ఇక్కట్లకి,
ఇరుకైన ఇబ్బందులకి తల్లడిల్లడము ప్రతి ఒక్క కుటుంబమునకు ప్రతి ఒక్క వ్యక్తిగతముగా ఉంటుంది. ఉండేటప్పుడు మనము దేవునికి విజ్ఞాపన చేసుకునేటప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం మొర వింటాడండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆలయమునకు వచ్చేటప్పుడు దేవుని మాటలు మనము తృప్తి తీర వినాలి. మనము దేవుని మాటలు ఎప్పుడైతే తృప్తిగా వింటామో నువ్వు తృప్తిగా దేవుని యొక్క దీవెన పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు ఒకసారి రుచి చూడండి. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అని 34వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది కదా. గనుక ఒకసారి చూడండి, తృప్తిగా దేవుని మాటలు ఆలకించండి, మీరు తృప్తి పొందుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇది మరి వృత్తినే ఆడినటువంటి మాట మాత్రము కాదు, నిజమైనటువంటి మాట. మనము ఎప్పుడైతే దేవునిలో ఆశ కలిగి ఉంటామో దేవుడు అప్పుడు మన మీద ఆశ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక అటువంటి మనసులతో మనం ఉన్నాం. మనము దేవుని మాటలు ఆలకిద్దాం, దేవునికి మరి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిద్దాం. గనుక ప్రేమైనటువంటి దేవుడు అని అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొదలుపెట్టుతున్నది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్చర్యముగా నింటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నింటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించగలను. దేవునికి స్తోత్రం. యుగ యుగములు నీ గుడారములో నేను నివసిస్తాను అని ఆయన ఎంతో చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ఆదరణ కలిగినటువంటి మాటలు మరి ఇక్కడ దావీదు ఆడినటువంటి మాటలను మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవునికి అంకితమైనటువంటి శిష్యులు, ప్రజలు, భక్తులు ఎంతమందో బైబిల్లో ఉన్నటువంటి మరి మాటలు మనం చదువుకుంటున్నాం. అవి కథలుగా మనకు వ్రాయబడి ఉన్నాయి. కథలుగా మనము వివరించుకొని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు అపోస్తులు అయినటువంటి పౌలు. పౌలు చరిత్ర ఇప్పుడు మీరు చదువుకున్నారు. పౌలు చరిత్ర మీరు చదువుకొని కొంతమంది వినుంటారు, కొంతమంది ఇప్పుడే వస్తున్నారు కనుక వినలేనటువంటి వారుగా ఉండొచ్చు. ఎప్పుడైతే అపోస్తులుడైనటువంటి పౌలు దేవునికి విరోధుడా మంచివాడా? దేవునికి విరోధము కలిగినటువంటి వాడా మంచివాడా అంటే విరోధం ప్రప్రథముగా ఆయన విరోధి అయినటువంటి వాడు. చాలా దేవుని ప్రజలందరినీ కూడా హింస పెట్టినటువంటి వాడు, దేవుని ప్రజలను చంపినటువంటి వాడు కూడా. దేవుని ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో చాలా దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతో దేవుని ప్రజలను ఏం చేసేవాడు తెలుసండి? దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు, కష్టాలు పెట్టించేవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని చూస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఆలకించండి. మనము కూడా ఎన్నెన్నో దేవునికి దేని ద్వారా ఇబ్బంది పెట్టినటువంటి వారు అవ్వచ్చు, ఇబ్బంది దేవునికి ఇబ్బంది కలిగించినటువంటి వారం అవ్వచ్చు. ఎందుకంటే మనము కూడా బలహీనులు కనుక ఇబ్బంది పెట్టినటువంటి వారం అవ్వచ్చు. అపవాదితో మనము కలతలు పొందుకున్నటువంటి వారం అవ్వచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడని, మారాలని చూస్తున్నాడు, మార్చి దేవునిలోనికి నడిపించాలని చూస్తున్నాడు ప్రతి వ్యక్తిని. నీకెన్ని ఉన్నా, ఎన్ని పాపాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని భయంకరమైనటువంటి తెలివి తక్కువ పనులు చేసినా నిన్ను తనలో చేర్చుకోవడానికి చూస్తున్నాడు. దాన్నే మార్పు అంటారు. దేవునికి స్తోత్రం. మరి పౌలైతే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో స్టెఫనుతో రాళ్ళుతో కుట్టిస్తూ చంపినటువంటి స్టెఫను దగ్గర ఉన్నటువంటి వాడండి. చాలా భయంకరమైనటువంటి స్టెఫను యొక్క మరణాన్ని చూసినటువంటి వాడండి. స్టెఫను మరణించేటప్పుడు పౌలు ఆ స్థలంలో ఉన్నాడండి. ఆ స్థలంలో ఉండి దైవజనుడైనటువంటి, మహాభక్తుడైనటువంటి, మహావిశ్వాసం కలిగినటువంటి స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. దేవుని యొక్క సువార్త రాళ్లతో కొట్టబడి చంపబడేటప్పుడు అక్కడ ఉండి పౌలు సంతోషిస్తూ అనేకమైనటువంటి మరి గ్రామాలలో, పట్టణాలలో దేవుని బిడ్డలందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి వాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరేగా ఉంది. అతన్ని ఎలాగైనా సరే దేవుని యొక్క ప్రేమకు లాగటానికి దేవుడు చూశాడు. కనుకనే దమస్కుకు వెళ్లే ముందు దమస్కు ఉన్నటువంటి సంఘాన్ని చుట్టుపక్కలన్నీ కూడా పాడు చేసేసాడు. ఆ దమస్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంఘం కూడా ఉంది, దాన్ని కూడా నేను చేసేస్తాను, విచ్ఛిన్నత చేసేయడమే కాక తనకి ఖండాలు పెట్టేస్తాను,
ఏమి దేవుడు, ఏమి యేసు ప్రభు అనేసి బయలుదేరడం జరిగింది. మీకు తెలిసినటువంటి కదా, మధ్యదారిలో యేసు ప్రభు వారు అడ్డిగారు. స్తోత్రం. అడ్డగించారు. అడ్డగించిన తర్వాత ఆయనకు మరి ఏం చేశారంటే వెంటనే ఆయన కళ్ళు పోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం పోయాయి? కళ్ళు పొరలు కమ్మేశాయి. ఈ రోజుల్లో కూడా దేవునికి విరుద్ధముగా ఉంటే మన కళ్ళు కూడా పొరలు కమ్ముతాయి. జాగ్రత్తగా మనము నడుచుకోవాలి. మన కళ్ళు పొరలు కమ్ముతాయి. మన కళ్ళు పొరలు కమ్మేటప్పుడు దేవుని ఆలయంలోనే మన పొరలు రాలుతాయి. మన పొరలు దేవుని ఆలయంలోనే రాల్చబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పొరలు కమ్మి తన గుడ్డివాడైపోయాడు. యేసు ప్రభువుతో వాదన పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవునితో మనం అని నిర్లక్ష్యం కలిగితే అదే విధముగా ఉంటుంది. దాన్ని ఏమమ్మా నీ కళ్ళు పొరలు కమ్మాయా అని అంటాం మనం సహజంగా. కానీ ఆ పొరలు ఎవరికి కమ్మాయి? పౌలికి కమ్మాయి. పొరలు కమ్మిన తర్వాత నువ్వు ఎవడవు ప్రభు అనేటప్పుడు నేను నా ప్రజలను హింసిస్తున్నటువంటి రక్షకులను ఆయన సమాధానం చెబుతాడు. తన ప్రజలు రక్షిస్తే, తన ప్రజలకు హింస పెడితే యేసు ప్రభువుని హింస పెట్టినట్ట. తన ప్రజలను మాత్రము హింస పెట్టినటువంటి వారు ఎవరున్నా అది ఎవరిని హింస పెట్టినట్టు? యేసు ప్రభువునే హింస పెట్టినట్టు. నీవు నన్ను హింస పెడుతున్నావు అని ప్రభు వారు అనేటప్పుడు ఆయన అక్కడ మార్పు చెందుకుంటాడు. సరే, నువ్వు దమస్కులోకి వెళ్ళు, అక్కడ మరి సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరికి నువ్వు వెళ్తే నువ్వన్నీ కూడా నేర్చుకుంటావు. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నేను నా సువార్తకు బలపరిచాను, వెళ్ళు అని యేసు ప్రభు వారు అక్కడ మార్చి దేవుడు ఆయన పంపించేటప్పుడు దమస్కులోకి వెళతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవ సేవకునికి కూడా దేవుని దర్శనం. ఇదిగో వస్తున్నాడు పౌలు, ఆ సౌలు వస్తున్నాడు. ఆ సౌలుకి నువ్వు ప్రార్థన చేయి, అతనికి చూపు వస్తాడు. ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆయన మహా గొప్ప సువార్తకుడు అవుతాడు, నా సువార్తను ప్రకటిస్తాడు అని ప్రభువు అక్కడ చెప్పేటప్పుడు ఆ యొక్క మరి ఉన్నటువంటి దమస్కులో ఉన్నటువంటి సేవకుడు చెయ్యి వేసి ప్రార్థన చేస్తే పొరలేమయ్యాయి? రాలిపోయాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో నువ్వు ఎంత పాపాత్మురాలైనా, ఎంత పాపాత్ముడు అయినా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తిరిగినా దైవ సేవకుల ద్వారా, దైవ విశ్వాసుల ద్వారా ప్రార్థన చేసుకుంటే నీకు అటువంటి స్థితే వెంబడిస్తాడు. ఇక్కడ పౌలుకి ఎప్పుడైతే ఆ పొరలు రాలిపోయాయో కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత ఈ దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. ఇక అక్కడి నుంచి భయంకరమైనటువంటి సువార్తలను ప్రకటించడం ప్రారంభించాడు. ఎంతమందో అతన్ని హింస పెట్టడానికి మరి తీశారు. అతను క్రైస్తవుడు అయిపోయాడు కదా, క్రీస్తుని నమ్మినటువంటి వాడు అయిపోయాడు కదా. ఇదివరకు క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డల్ని హింస పెట్టాడు కదా. ఇతను కూడా క్రైస్తవుడు అయిపోయాడు, క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డడైన కనుక ఇతన్ని కూడా హింస పెట్టినటువంటి వారు ఎంతమందో బయలుదేరారు. అయినప్పుడు కూడా హింసలన్నిటిలో నుంచి దేవుడు తనను తప్పించాడు. తప్పించడమే కాక ఆయన చేసినటువంటి శుభవార్తలు ఎలా ఉంటాయో తెలుసండి, అద్భుతమైనటువంటి శుభవార్తలు. అనేక వేల మంది రక్షించబడ్డారు, అనేక వేల మంది బాప్తీసాలు తీసుకున్నారు, దేవునిలోకి రక్షణ పొందుకొని వెళ్ళారు. ఆయన చేసినటువంటి ప్రార్థనకు అనేకమైనటువంటి రోగాలు, మహా భయంకరమైనటువంటి ఉన్నటువంటి బాధలు అన్ని కూడా విడుదల పొందుకున్నటువంటి వారు వేల మంది ఉన్నారు. ఆయన నడికొట్టు ముట్టుకుంటే స్వస్థత. ఆయన వెళ్తున్నాడంటే దారి పొడుగున రోగులు పెట్టి ఆయన కట్టినటువంటి నడికొట్టును ఇలాగ తీసుకెళ్తే చాలు, అందరికీ స్వస్థతలే. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధముగా ఉన్నటువంటి వాడు అంత పవిత్రుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంత పవిత్రుడిగా దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి మరి ఆ కార్యాలు చేస్తున్నాడు. కార్యాలు చేసినటువంటి వాడి వెంకతల ఎంతో భయంకరమైనటువంటి ఒక గ్రామంలో అపవిత్రాత్మలు, మహాభయంకరమైనటువంటి దురాత్మలు, మహా రోగములతో కూడుకున్నటువంటి వ్యాధులు అన్ని బాగు చేస్తుంటే ఆ మనిషిని మెచ్చుకోవాలా, తిట్టాలండి? మెచ్చుకోవటం లేదు ప్రజలు. ఆ మనిషికి ఏం చేస్తున్నారు తెలుసండి? హింసలు పెడుతున్నారు, ఈ దేవుడు బాగు చేయటానికి అంటున్నారు. అదే విధముగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ చదవబడినటువంటి ధ్యాన భాగంలో చూడండి, 23 అంటే 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 23 నుంచి చదువుతానని వినండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగాను. ఎలాగనగా దిమోత్రియా అను ఒక కంసాలి అర్తెమీ దేవునికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను.
ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిమోత్రియా అను ఒక కంసాలు ఉన్నాడండి. ఆ కంసాలు ఏం చేస్తున్నాడంటే బొమ్మలు తయారు చేస్తున్నాడు. అర్తెమీ దేవి యొక్క బొమ్మలను తయారు చేస్తున్నారు. ఆ బొమ్మల వలన బహులాభం కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు విన్ని నన్ను తిరిగితే తిట్టండి, కానీ ఈ రోజుల్లో కూడా అటువంటి బొమ్మలు అమ్మినటువంటి వారు లేరా? ఆ రోజుల్లో డిమోత్రియా అని చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఈ వ్యాపారంతో అతను జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. అనేక మందికి ఈయన బొమ్మలు తయారు చేసి మరి అమ్ముతున్నాడు. వాళ్ళు లాభం పొందుకుంటున్నారు, వీరు లాభం పొందుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదా, అలాగెళ్ళాలి రోడ్డు మీదకి బోల్డ్ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉంటాం. కనుక అటువంటి వారు ఆ రోజుల్లో తక్కువ మంది ఉన్నారేమో కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి. ఆ రోజుల్లో అటువంటి విధముగా వాళ్ళు జీవిస్తున్నారు. జీవించేటప్పుడు ఇక్కడ పౌలు గారు, శీల గారు అద్భుతమైనటువంటి తన సువార్తలను ప్రకటిస్తున్నారు. ప్రకటించినటువంటి విధానమును బట్టి అక్కడ ఉన్నటువంటి తిమోతియకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన లాభం పోతుందని చాలా బాధపడుతున్నాడు. తన లాభాన్ని ఇతను పాటు చేస్తున్నాడు అంటున్నాడే కానీ నిజమైనటువంటి మార్పు కలిగినటువంటి వారుగా దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నారు, నేను కూడా అవుతాననే జ్ఞానం మాత్రం అతనికి లేదు. ఆ తిమోతియ ఏం చేస్తున్నాడంటే కంసాలు కనుక చెక్కతో బొమ్మలు, రాతితో బొమ్మలు, సమస్తమైనటువంటి హోల్సేల్ పెట్టాడు. ఆయన హోల్సేల్ పెట్టి అమ్ముతున్నాడు. అమ్ముతుంటే అక్కడ వచ్చినటువంటి కొనుక్కున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. దీని వలన అనేక మంది లాభాలు పొందుకుంటున్నారు. ఈ పొందుకుంటున్నటువంటి విషయాలను బట్టి ఆ తిమోతియకు ఎక్కడ లేనటువంటి పౌరుషం కలిగింది. తన లాభం పోతుందని పౌలు గారు సువార్తలు ప్రకటించుకుంటే నిత్యమైనటువంటి సత్యమైనటువంటి దేవుని నమ్ముకుంటున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నమ్ముకున్నటువంటి వారిని బట్టి బొమ్మలు హీలింగ్ తగ్గిపోయింది. ఎప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 27 నుంచి చెప్తున్నాను. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. గమనించారా? ఈ సరుకుల వల్ల, ఈ బొమ్మల వలన మీకు, నాకు, మనకందరికీ కూడా బహు లాభం కలుగుతుంది. ప్రియులారా గమనించండి, కోంటపల్లి గ్రామ కాపురస్తులారా, ఇహలోక సంబంధమైనటువంటి లాభములు సంపాదించుకున్నటువంటి వారికి పరలోక లాభములు దక్కవు. ఇహలోకములో స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి ఆ స్వరూపు కలిగినటువంటి ఆయన యొక్క గుణములు కలిగి జీవించినటువంటి వారమైతే పరలోక లాభాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏలోక సంబంధమైనటువంటి లాభాలకే ఆశిస్తున్నారు చాలా మంది. ఏలోక సంబంధమైన లాభాలకి ఈ రోజును కూడా ఆశిస్తున్నారు. క్రైస్తవుల్లో ఉన్నారు, హిందువుల్లో ఉన్నారు, ప్రతి ఒక్క కులంలో ఉన్నారు. ఏదో ఆస్తుపాస్తులు సంపాదించుకొని మేము ఏదో పెద్దగా అయిపోతాం, ఇదైపోతాం అని భూలోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు చాలా మంది లేరు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇక్కడ ఎంతమంది మీ మట్టుకే ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఇంకా అనేక మంది మీ బట్టి రక్షించబడాలి. మరి అనేక మంది అందరూ నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు అందరినీ కూడా యథార్థవంతులుగా, ఎంతో ప్రేమ కలిగి, ధైర్యం కలిగినటువంటి ఇంద్రియ నక్షత్రముల మంచి బలములను దేవుడు తయారు చేసి అందరినీ కూడా సురక్షితంగా పోషిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఉగ్రత పాలు చేయడానికి దేవుడు మనల్ని పుట్టించలే. ఎఫెసీ 5:9 చూసినట్లయితే అక్కడ స్పష్టంగా చాలాసార్లు ఈ మాటల్ని చదివించారు. దేవుడు మనలను ఉగ్రత పాలు అవటానికి పుట్టించలేదు, కానీ క్రీస్తు నందు మార్పు చెందుకోవటానికే మనల్ని పుట్టించాడు. తీసారా మాట? ప్రియులారా, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పుట్టించాడు, కానీ ఉగ్రత పాలవటానికి మనల్ని మాత్రము ఆయన పుట్టించలేదు. అందరూ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనే దేవుని కోరిక.
గనుక దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడు, ఎంత ప్రేమ కలిగినటువంటి పిలుపులు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, సమస్తము ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాం. మన చిన్న పాఠం నేర్చుకున్నాం. బిడ్డలను పుట్టిన తర్వాత మన గర్భఫలాలని జ్ఞానము నేర్చుకోవాలి. ఏలోక సంబంధమైనటువంటి సంపాదనలు కలగాలి. ఇకలోక సంబంధమైనటువంటి మనకు శాంతి సంతోషములు రావాలంటే మన బిడ్డలు పెద్దవారైపోవాలని కష్టపడి చదివిస్తూ ఉంటారు. చాలా మంచిదే, కష్టపడి చదివిస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే కష్టపడి నువ్వు చదివిస్తూ ఉంటారు, చెడు వ్యసనాలు నేర్చుకొని చెడిపోతూ ఉంటారు. చెడిపోవడమే కాక తల్లిదండ్రులు బిడ్డల గురించి గొప్ప ఆస్తులు సంపాదిస్తారు. ఆస్తులు సంపాదించి బిడ్డలకి ఇస్తారు. బిడ్డలకు ఇచ్చేటప్పుడు బిడ్డల ఆస్తుల్ని ఏం చేస్తారంటే దుర్వినియోగం చేస్తారా, దాన్ని డెవలప్ చేస్తారా? కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవాకు సంబంధమైనటువంటి ఆస్తుల సంపాదన కంట నీతిమంతులవుటకు ప్రతి ఒక్క కుటుంబము త్వరపడి అద్భుతమైనటువంటి నీతిని నేర్చుకోవడము, నీతిని బిడ్డలకు నేర్పడం ఉండాలి. నీతిలో నిజాయితీ ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, దేవుని రాజ్యానికి ద్వారం ఉందండి. దేవుని రాజ్యానికి ద్వారం పిలుస్తుంటది. నీతి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బాబు అమ్మ నువ్వు పెద్ద కలెక్టర్ వైపు పెద్ద రేవు, ప్రయోజనం లేదు. భూలోక సంబంధమైనటువంటి ప్రయోజనం లేదు. ఈ కంసాలి తిమోతి అనేటువంటి వాడు తన ఉన్నటువంటి సేవకులందరినీ కూడా గుంపు కూర్చాడు. ఇదిగో మన లాభం పోతుంది, పిచ్చోడు తర్వాత నరకం తీస్తాడని తెలియదు. మన లాభం పోతుంది, ఇదిగో ఈ వచ్చేటి పౌలు వచ్చి నాశనం చేసేస్తున్నాడు అందరినీ, ఆసియా అంతా కూడా ఇదైపోతున్నారు, అందరు మారిపోతున్నారు అని అందరినీ కూడా ప్రోత్సహించి అత్మీ దేవికే జయము కలిగిన కాక అత్మీ దేవికే అనే వ్యాపారస్తులందరూ కూడా అరుస్తున్నారు. భూలోకంలో చాలా మంది అటువంటి రీతిగా ఉంటున్నారండి. కనుకనే కొందరు మాకు ఉండి క్రైస్తవులమైనటువంటి పాస్టర్స్ అంతా కూడా, పాస్టర్ ఫెలోషిప్ అంతా కూడా సువార్తలు చేస్తున్నారు. నిజమైన యేసుప్రభుని రండి రండి నమ్ముకోండి అంటే అందరూ కూడా ఎలాగుంటున్నారు తెలుసండి, అది మంచిది ఇది మంచిది అని కేకలు వేసుకొని తిరిగినటువంటి వారు లేకపోలేదా? దేవుని యొక్క సేవకులే యేసుప్రభుని నమ్మండి నిజమైన. నేను అనేక చోట్ల సువార్తను ప్రకటించడం జరిగింది. ఎంతో బాధలు పడ్డాం. కాపరులు ఎంతమందో సేవకులు ఎన్నో హింసలు పడ్డారు, ఎన్నో ఆటంకములు అయినప్పటికీ కూడా దేవుని సువార్తని ధారాళముగా ప్రకటించడం జరిగింది. వినినటువంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. వినలేనటువంటి వారందరూ కూడా గర్వించి నాశనం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నారు. మీ వల్ల మీరు రావటం లేదు, మీ మట్టుకు మీరు రావటం లేదు. కానీ దేవుడు మీలో ఉండి తన ప్రేమను వెల్లడిపరిచి మన దగ్గరకు దేవుని ఆలయంలోకి నడిపిస్తున్నాడు. నడిపించేటప్పుడు మనం ఎలా ఉండాలండి? దేవునికి ఎలా ఉండాలి? మనము దేవునికి దగ్గరగా ఉండాలి కదా. క్రియలు లేని విశ్వాసం మాట ఉట్టి వ్యర్థమాట. క్రియలంటే ఏంటి? దేవుని పనులు చేయాలి, దేవుని సేవలు చేయాలి, దేవునిలో నడవాలి, దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. మనకి కూడా దేవుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఇక్కడ తిమోతి మాత్రము తన భూలోకము సంబంధమే ఆలకించి అందరినీ కూడా కట్టుబెట్టాడు. ఇక్కడ 26వ వచనం చూస్తే, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము కాదు దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు కదా. మరియు ఈ మన వ్యాపారం ఉంది. వృత్తి అంటే ఏంటంటే వ్యాపారం ఉంది. ఏం చేస్తున్నారండి? వ్యాపారాలు చేసి చాలా వరకు సంపాదన అనుకుని తింటున్నారు. అక్కడికి వెళ్ళి హోల్సేల్లో అతను రూపాయికి ఇస్తే అతను వచ్చి 5 రూపాయలకు అమ్ముతాడు. అక్కడ వెళ్ళి అక్కడ 150 రూపాయలు వస్తుంది తీసుకొచ్చి అక్కడ 200 రూపాయలకు అమ్ముతాడు. అసలు 50 రూపాయలు మిగులుతాయి. చాలా మంచిదే, పోషింపబడు, వ్యాపారం చేయి. కానీ అది నీకు నిష్ప్రయోజనము. దేవుడు నీలో లేకపోతే, దేవుని యొక్క నీతి నీలో లేకపోతే అది నిష్ప్రయోజనమే. నువ్వు ఎంత సంపాదించినా తుప్పుబట్టిపోద్దని యేసుప్రభు చెప్పారు. ఏదో సంబంధమైనటువంటి ధనానికి ఆశపడకండి, ఆ ధనము తుప్పుపడుతుంది. ఎంతమంది అండి ఈ యొక్క 2000 నోట్లు చెల్లవంటే కొన్ని లారీలు కాల్చేసారు. అది వరకు 1000 రూపాయల నోట్లు
ఇంకా 500 రూపాయల నోట్లు, కొందరు ఎంతో ధనము కలిగి బోల్డ్ సంపాదించే ధనాన్ని ఏం చేశారండి, సముద్రంలో పారేసిన వాళ్ళు, కాల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనుక యేసు ప్రభువారు ఏలోక సంబంధమైన ధనానికి మీరు ఆశపడకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వద్దు, వాటి గురించి మీరు వెతక్కండి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. మనల్ని పేదరికంగా ఉంచినటువంటి వాడు కాదండి మన దేవుడు. ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా పేదరికంగా ఉంచడు. ఎన్నో అపవాది కలతలు వచ్చినప్పటికీ కూడా ఆయన విజయాలే మనకు దయచేస్తూ ఉంటాడు. కనుక ఇహలోక సంబంధమైనటువంటివన్నీ కూడా అవి సరి అయినటువంటివి కాదు. అంటే సరి అయినటువంటివి, మనకు కావలసిన సరి అయినటువంటివే కానీ కొన్ని వాటి మీదే మనం డిమాండ్ అయిపోయి ఆధారపడకూడదు. ఇక్కడ తిమోతియ, అతని తాలూకా అందరూ కూడాను ఆ లాభాల మీద, వ్యాపారం మీదే ఆధారపడి ఉన్నారు. కానీ దేవుని మీద ఆధారపడి లేదు. నువ్వు వ్యాపారం చేయి, ఏమి చేయి, ఉద్యోగం చేయి, ఏటి చేయి, కానీ ఎవరి మీద మనం ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నేను చాలాసార్లు చెప్పాను. ఒక వ్యాపారస్తుడు వెళ్ళిపోతుంటే ఆ వెనకతల దైవజనుడు కూడా వెళ్తున్నాడు. ఇంకో గ్రామానికి నా బోటోడు వెళ్తున్నాడు. ఎందుకంటే సువార్త ప్రకటించాడు. ఆ వ్యాపారస్తుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని దైవ సేవకుడు అడిగేటప్పుడు, అయ్యా నేను పుట్టుపళ్ళ మందు అమ్ముతున్నాను, అమ్మేటప్పుడు మరి నా కుటుంబం పెద్దదయ్యా, నేను ఎంత వ్యాపారం చేసినప్పుడు కూడా నాకు జరగటం లేదని చెప్తాడు. నాకు ఎంత వ్యాపారం చేసినా జరగటం లేదు. పెద్ద వ్యాపారమే ఆ చేస్తున్నాడు, కానీ ఆ వ్యాపారం వల్ల జరుగుబాటు మాత్రము లేదు. చాలా కష్టపడుతున్నానని ఎంతో వినయ విధేయతలతో, ఎంతో దైవ సేవకుని కనికరం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు దైవ సేవకుడు చెప్తాడు, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి అయ్యా. నువ్వు అమ్మినటువంటి రాబడిలో 10వ భాగం 10వ వంతు తీసుకెళ్లి దేవుని సన్నిధానానికి, నీకు అప్పుడు అది 100 వంతులుగా 1000 వంతులుగా దీవింపబడతాయి అని ఆయనకు బోధించాడండి దైవ సేవకుడు. ఎప్పుడైతే బోధించాడో ఆ బోధన అతని హృదయంలో పెట్టుకొని అదే విధముగా ఆ రోజు నుంచి 10వ భాగం తీసుకెళ్లి దేవుని సన్నిధానంలో ఇవ్వటం ప్రారంభించేటప్పుడు తనకు లోటు లేకుండా వ్యాపారం రాను రాను పెరుగుతూనే ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టపరచబడటం లేదు. అందరూ తృప్తిగా తింటున్నారు. వ్యాపారస్తుడు గమనించిన తర్వాత ఒక ఫ్యాక్టరీ కట్టాడు. దేవునికి స్తోత్రం. పెద్ద ఫ్యాక్టరీ కట్టాడు. అతను కోటీశ్వరుడు కాదా? మరి దీవింపడుతున్నాడు. ఎందుకు? దేవునిలో ఉంటున్నాడు కదా. పెద్ద ఫ్యాక్టరీ కట్టాడు. ఫ్యాక్టరీలో వచ్చినటువంటి రాబడి 10వ భాగం తెచ్చి దేవునాలయానికి ఇస్తున్నాడు. 2 ఫ్యాక్టరీలు కట్టాడు, 3 ఫ్యాక్టరీలు కట్టాడు. అలాగా ప్రపంచమంతటికి కూడా వ్యాపించింది. అతని పేరే కోల్గేట్ అని పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఈ కోల్గేట్ మొదటగా ప్రపంచంలో దానికి ప్రతిష్ట అయింది. ఎన్నో ఫ్యాక్టరీలు కట్టాడు, కానీ దేవునికి మాత్రం మర్చిపోలేదు. అది దేవుని యొక్క కృపతో ఎదుగుదల కలిగినటువంటి వ్యాపారం. దేవుని కలగకుండా ఎంత నువ్వు సంపాదించాలి పుట్టి వ్యర్థం. తిమోతి అటువంటి వాడు. మన కుటుంబాలు మనము మోసపోతున్నాం, మనం రాబడిపోతుందిరా అని పౌలుకు ఇబ్బంది పెట్టినటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో వ్యాపారం కొరకు ఇంకా రకరకాలైనటువంటి వాటి కొరకు మనము ఎక్కువ ఆధారపడి దేవుని యొక్క ప్రేమను పొందుకోలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారుగా మనం జీవించడానికి లేదు. ఏ లోక సంబంధమైనటువంటివి పుట్టి వ్యర్థం అని 1వ యోహానులో 2వ అధ్యాయము 15, 16, 17లో మనం ఇప్పుడు చదువుకుంటుంటాం. మరొకసారి చదివేసి ముగించేస్తున్నాను. చూడండి, బోల్డ్ ఉంది చెప్పడానికి. కానీ మరి 1వ యోహాను 2వ అధ్యాయము 15 నుంచి చూద్దాం. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్నవాటమైనను ప్రేమింపకండి. ఎవరైనను లోకమున ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు దమ్మును, వీటి గురించి నేను ఒక రోజంతా ప్రకటించగలను. శరీరాశి గురించి, జీవపు దమ్మము గురించి, ఇప్పుడు పాప చదివినటువంటి వాటిని ఒక్కొక్క దానిగా నేను వివరిస్తే సాయంకాలం అయిపోతుంది. మీకు అందరికీ తెలిసిందే. జీవపు డంబము, దాబులు చెప్పుకొని తిరిగినట్టి డబ్బు సంపాదించినటువంటి వారు ఎంతమందో ఉంటారు.
శరీరాశలు తీర్చుకునేటువంటి వారు, కొందరు శరీరాశలకి డబ్బు పెంచుకునేటువంటి వారు, సంపాదించినటువంటి వారు ఎంతమందో ఉన్నారు. ఈ జీవ కుటుంబాలు ఇవన్నీ కూడా ఉట్టి వ్యర్థం. తర్వాత ఇవి తండ్రి వలన, దేవుని వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించి వారు నిరంతరము నిలిచెదరు. దేవునికి స్తోత్రం. తర్వాత చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ కనుక అటువంటి వారందరూ కూడా బయలుదేరి ప్రపంచాన్ని నాశనం చేయడానికి పోతుంటారు. మోసపోబడి దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కనుక అటువంటి విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దిమోత్రి మాత్రము పౌలుకి అడ్డు తిరిగాడు, అందరినీ కలిపి కూడబెట్టాడు, మంచిని చంపేయడానికి ప్రయత్నించాడు. మంచి పెరుగుతూనే ఉంటారు. ఎంతమంది అయితే మంచిని చంపాలంటారో ఆ మంచి పెరుగుతూనే ఉంటుంది. ఈ చంపాలనేటువంటి వారికే చస్తారు. కనుక మనకి ఎప్పుడు కూడా దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు, ఆయన ప్రేమగా ఉంటాడు. ఆయన పిలిచేసరికి మనం వింటే, మనం పిలిచేసరికి ఆయన తప్పనిసరిగా వింటాడు. కనుక ఎంతో అద్భుతమైనటువంటి ఈ మాటలు ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా టైం అయింది కనుక మరి ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. ఇంకా ఉన్నటువంటి మాటలు ఇంకొక రోజున బోధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. నేడు ప్రభా నాయన, ఇదిగో నీ బిడ్డలు, నీ భక్తులే ప్రభా నాయన, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు తండ్రి, మా కుటుంబాలన్నిటినీ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ తలలో ఉంచినటువంటి బిడ్డలలో అంతరింద్రియములు ఎరిగినటువంటి వాడు, గుండెలో ఉన్నటువంటి సమస్తమును, మనసులో ఉన్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ప్రభా నాయన. ఈ లైవ్లో చూస్తున్నటువంటి కుటుంబాలను కూడా నీ పాదముల దగ్గరికి వస్తున్నా. అద్భుతమైనటువంటి నీ యొక్క ప్రేమను ప్రతి ఒక్క కుటుంబంపై, ప్రతి ఒక్క వ్యక్తిగతముగా, ప్రతి ఒక్క బిడ్డపై, ప్రతి ఒక్క యవనస్తురాలు, యవనులు, పెద్దలు, చిన్నలు తండ్రి, చెడ్డి బిడ్డలకు ఈ యొక్క దీవెనలతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వర్తమానం వినినటువంటి ప్రతి బిడ్డకి కూడా సమృద్ధి అయినటువంటి ఆరోగ్యమును, సమృద్ధి అయినటువంటి తండ్రి మరి ఎంతో బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి వ్యాధులున్నా యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, ప్రేమ కలిగినటువంటి దేవ. ఇదిగో రెండో ఆరాధనలో కూడా మీరుండి ఘనత పొందుకోమని ఇచ్చినటువంటి బిడ్డలందరినీ వినిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి